पूरा का पूरा उनकी रकम वो वसूल कर रहे इनडायरेक्ट टैक्सेस द्वारा। सो ये बजट का जो फिस्कल डेफिसिट को कंट्रोल करने के नाम पर आम जनता के ऊपर और आर्थिक बोझ थोपना वो तरीका नहीं है फिस्कल डेफिसिट को घटाना। ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రజలను దోపిడీ చేసేలా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాయితీలు తగ్గించి పన్నులు పెంచారని మండిపడ్డారు. రైతులను ఆదుకునే చర్యలు ఈ బడ్జెట్లో కనిపించలేదని ధ్వజమెత్తారు. డెవలప్మెంట్ కూడా దోహదం చేసే బడ్జెట్ కాదు, వెల్ఫేర్ కూడా పెద్దగా లేదు. ఒక ఫోకస్ గానీ, ఒక విజన్ గానీ, ఒక డైరెక్షన్ గానీ లేనటువంటి బడ్జెట్ ఇది. ఎలాంటి సేవలు లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది నథింగ్. వాటర్ ఇవ్వదు, లేకపోతే రోడ్డు ఇవ్వదు, లేకపోతే ఇంకోటి లేదు, ఏమీ లేవు. కానీ ఏ సర్వీస్ జరిగినా ఎక్కడ జరిగినా అన్నింటిపైన 12% ట్యాక్స్ వేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దారుణం. ప్రజల్ని దోపిడీ చేయడం తప్ప ఇంకోటి కాదు. సైకిల్ జరుగుతుంది అన్నమాట, అందరికి కూడా పెరుగుతుంది. ఫైనల్ గా ఇవన్నీ కూడా వినియోగదారుడికి క్యూములేటివ్ ఎఫెక్ట్ లో దెబ్బతినే పరిస్థితికి వస్తుంది. ట్యాక్సెస్ అన్ని పెంచే పరిస్థితికి వచ్చారు. వ్యవసాయం కుదేలయ్యింది, చాలా దెబ్బతినింది. ఇప్పుడు వ్యవసాయం ఇంత ఇబ్బందుల్లో ఉంటే కనీసం రైతును ఆదుకునే చర్యలు ఈ బడ్జెట్లో ఏమీ కనపడలేదు. పాత స్కీమ్ ఏదైతే ఉందో వడ్డీ రాయితీ కొనసాగిస్తామని ఒక మాట చెప్పడం తప్ప స్వామినాథన్ కమిటీ రిపోర్టు కానీ, ఉడా కమిటీ రిపోర్టు కానీ వ్యవసాయాన్ని ఆదుకునే దిశగా ఎక్కడ ఈ బడ్జెట్లో ఒక మాట రాలేదు. అంటే ఈరోజు దేశంలో వ్యవసాయం కానీ, వ్యవసాయంకి అనుబంధంగా 65% జనాభా దగ్గర 60% ఉంటే వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడకుండా పోవడం చాలా దారుణం, బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. 2012-13 వార్షిక బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పరిశ్రమ సంఘాల సమైక్య ఫ్యాప్సీ పెదవిరిచింది. సేవా పన్నుని 2% పెంచడం ద్వారా సామాన్యుడిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఫ్యాప్సీ అధ్యక్షుడు విఎన్ రాజు అన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఈ బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేస్తుందని పేర్కొన్నారు. నేను చూసిన ప్రకారం, విన్న ప్రకారం, చూసిన టీవీల ప్రకారం అంత ఆశాజనకంగా లేదు బడ్జెట్. కానీ కొన్ని రంగాల్లో మట్టికి కొన్ని ప్రోత్సాహాలు ఇచ్చారు. దానివల్ల ఇంకా ఉత్పత్తి కూడా ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆశాభావంతో ఉన్నారు. ఇప్పుడు ఏ సర్వీస్ ట్యాక్స్ ఏ సర్వీసుల మీద లేవో చెప్పారు, అవి 17 చెప్పారు. ఈ 17 లిస్టులో లేకపోతే ప్రతిదాని మీద సర్వీస్ ట్యాక్స్ పడుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయము. ఇండస్ట్రీ కానీ, కామన్ మ్యాన్ కానీ ఇది చాలా ఆలోచించవలసిన విషయము. అల్టిమేట్ ఇంపాక్ట్ ఇది కామన్ మ్యాన్ మీద పడుతుంది. బడ్జెట్పై అధికార పక్షం పొగడ్తల వర్షం కురిపించింది. దాదా పద్దులపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బడ్జెటే అత్యంత ఉత్తమమైందని రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సల్మాన్ ఖుషీద్ అన్నారు. వచ్చే కొన్నేళ్లలో ఈ బడ్జెట్ ఫలితాలిస్తుందని హోంమంత్రి చిదంబరం పేర్కొన్నారు. This budget and the succeeding budgets, I'm sure, over the next 3 or 4 years will bring us back to the high growth path. I think we should commend the Finance Minister for deftly traversing through a very difficult year and laying foundations for the future. అవినీతి నిర్మూలనకు అవసరమైన సమగ్ర లోక్పాల్ బిల్లు కోసం తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సామాజిక ఉద్యమకారుడు హన్నా హజారే వెల్లడించారు. అవినీతి నిరోధక చట్టాన్ని రూపొందించలేని సర్కారు అధికారంలో కొనసాగే అర్హత కోల్పోయిందన్నారు. పటిష్ట లోక్పాల్ అమల్లోకి వస్తే యూపీఏ 2లోని సగం మంత్రులు జైలు పాలవుతారని అన్నారు. 2014 లోక్సభ ఎన్నికల వరకు కొనసాగే తన విస్తృత పర్యటనలతో యావత్ జాతిని ఏకతాటిపైకి తెస్తానని అన్న ధీమా వ్యక్తం చేశారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే రామ్లీలా మైదానంలో నిరసన చేపడతానని పుణెలో హెచ్చరించారు. भ्रष्टाचार मुक्त भारत को निर्माण करने की नीयत साफ नहीं इनकी, ये जनता को बताऊंगा। और उसके बाद 1.5 साल तक मैं घूमूंगा अभी देश में, अभी लड़ने की शक्ति मेरे में आ गई। जब मैं ये घूमने के बाद 2014 का इलेक्शन का जब डिक्लेरेशन होगा तब मैं रामलीला मैदान में होगा और भारत की जनता 16 अगस्त के मुताबिक तिरंगा कंधे पर लेकर रास्ते पर खड़ी होगी।